అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినోది. ఏమిస్తే తీరునే రాదా, నువ్వు లేకుంటే గుండెల్లో బాధ, సాగు కన్నా ఘోరము కాదా, సచ్చి బతుకుతున్ననే రాదా. ఇట్లా వాడినంత ఏమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లో పాట ఎంత మంచిగా ఉన్నదో వింటా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక వీడియో చూస్తే ఇంకా ఎమోషనల్గా ఉన్నదుల్లా చాలా కనెక్ట్ అవుతుంది పాట వింటా అంటే. ఒక అబ్బాయి లవ్ చేసి మోసపోయిన అబ్బాయి బాధల ఎట్లుంటది అనేది పాట రూపంలో చూపెట్టిల్లుల్లా. ఇక పాట రాసింది మన చింతలపేట రవినాయకన్నుల్లా. మస్తు రాసిండు. గట్లనే పాటకు ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన పుష్ప ఆడియోస్ వీడియోస్ ఉల్లా. ఇక ఈ పాటకు గింత మంచి మ్యూజిక్ చేసింది మన వెంకట అజ్మీర్ అన్నుల్లా. గట్లనే పాటను పాడింది మన హనుమంత్ యాదవ్ అన్నుల్లా. మస్తు పాడిండు. మరి పాటను కెమెరాలో బంధించింది, ముక్కలతికింది, రంగులు అద్దింది మన శివ ఎల్డి అన్నుల్లా. ఇక పాటకు మస్తు డైరెక్షన్ చేసింది మన ఆర్య దేవరకొండ అన్నుల్లా. ఇక హీరోయిన్ చేసింది మన అనూప్ యాక్కుల్లా. ఇక అక్క యాక్టింగ్ చాలా బాగుంటది. తన ఎక్స్ప్రెషన్స్ గానీ డాన్స్ గానీ అన్న చాలా బాగా చేస్తుంది. ఇక ఈ పాటలో కూడా అక్క మంచి యాక్టింగ్ చేసిందోల్లా. ఇక హీరోగా చేసింది మన రామ్ నాయక్ అన్నుల్లా. అన్న యాక్టింగ్ కూడా మస్తు ఉంటది వల్ల. అన్న సీన్ కి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇక ఈ పాటను పుష్ప ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 4 రోజులే అవుతాందుల్లా. కానీ ఇప్పటి వరకు ఈ పాటను 30,000 మంది పైనే మంది చూసిళ్ళు. మీరకి ఇట్లా ఇంకెవరన్నీ పాట చూసి ఉండకపోతే పుష్ప ఆడియోస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీరు కూడా తీసిన పాట రివ్యూ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో ముందుకు వస్తా. ఇక ఉంటా మళ్ళా.